6వ తరగతి స్నేహబంధం పార్ట్ 2 పార్ట్ 3 యొక్క వివరణ ఈ వీడియోలో ఉంటుంది. పార్ట్ 2 చూద్దాం. ఒకనాడు పొద్దువాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెదకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పింది. చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటూ అటూ చూస్తూనే ఉన్నది. ఒకచోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అని అన్నది. వెంటనే జింక, ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అని అన్నది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి, నేనిప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలతాళ్లను కొరికింది. ఒకవైపు తాళ్ళు కొరగగానే జింక బయటకు వచ్చింది. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయస్సున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్నందరూ ముద్దు చేసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకనాడు నేను రాజభవనంలోంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేనెంతో భయపడ్డాను. ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మిరమిట్లు గొలిపే మెరుపులతో, చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తున్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుతున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువుకూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను. తర్వాతి సంగతి అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ పార్ట్ 2కు సంబంధించిన అర్థాలు చూద్దాం. పొద్దు అంటే ఇక్కడ ఉదయాన్నే సూర్యుడు రావడం అని అంటాము. కలత అంటే కలవరము, ఆందోళన, బాధ అని అంటాం. ముసురుకొను అనగా కమ్ముకోవడం, చుట్టూ ఆవరించి అని అర్థం. తలుక్కున అంటే ఒక్కసారిగా వెలుగు వచ్చేటట్లుగా. చటుక్కున అంటే శీఘ్రంగా, వెంటనే అని అర్థం. గబుక్కున అంటే కూడా వెంటనే ఉన్నట్టుండి అని అర్థం. రివ్వున అనగా వేగంగా. విప్పారిన అంటే వికసించిన, విచ్చుకున్న. హఠాత్తుగా అంటే ఉన్నట్టుండి చటుక్కున అని అర్థం. నేస్తం అంటే స్నేహితుడు. అపాయం అనగా ప్రమాదం, ఆపద. ఉచ్చు అనగా ఉరి. కంచె అనగా రక్షణగా చుట్టూ పాతిన కంప. అంతఃపుర స్త్రీలు అనగా రాణులు, వారి పరివారం అంతా, కుటుంబం అంతా. విహరించు అనగా ఆనందంగా తిరుగు. మిరమిట్లు గొలుపు, కళ్ళు మిక్కిలి చెదురునట్లు చేయు. మెరుపు అంటే కాంతి. ఉరుము అనగా గర్జన, పెద్ద శబ్దం. వింత అనగా ఆశ్చర్యం. కొలువుకూటం అనగా రాజదర్బారు. బెదరు అంటే జంకడం, భయపడడం. ఇప్పుడు పార్ట్ 3 చూద్దాం.
చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మంతరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు? మేం వస్తూనే ఉన్నాం కదా అన్నది. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండని స్నేహితులను కాకి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. జింక దాక్కుంది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు. మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్లుగా నటిస్తూ ఉన్నది. వేటగాడది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్లను కొరికింది. తాబేలు మడుగులోకి దూరింది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి కావుకావుమంటూ ఎగిరింది. జింక చెంగున ఉరికింది. ఇప్పుడు ఇందులోని అర్థాలు చూద్దాం. వడి అంటే వేగంగా, కలుగు అనగా కన్నము లేదా రంధ్రం, విల్లు అనగా ధనస్సు, ఉపద్రవం అనగా ఆపద లేదా పెద్ద కష్టం, నివ్వెరపోవడం అంటే మిక్కిలి భయం, మిక్కిలి ఆశ్చర్యపోవడం, చురుగ్గా అంటే తీవ్రంగా, మురిసిపోవు అనగా ఆనందించడం, సంతోషించడం అని అర్థం. ఇప్పుడు పార్ట్ 2, పార్ట్ 3లో ఉన్న ఆలోచించి చెప్పండి ప్రశ్నలకు జవాబులు చూద్దాం. కన్న వాళ్లకు స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి. జవాబు: కన్న వాళ్లకు స్నేహితులకు దూరంగా ఉంటే వాళ్ళు గుర్తుకు వస్తుంటారు. లోగడ జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఏదైనా కష్టం కలిగినప్పుడు చెప్పుకోవడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ అయిన వాళ్ళు దగ్గర లేరనే బాధ చాలా కలుగుతుంది. రాజకుమారుడు చేసిన పని మంచిదా చెడ్డదా వివరించండి. రాజకుమారుడు కొలువు కూటంలోని పెద్దల సూచన ప్రకారం బంధించిన జింకను విడిచిపెట్టించాడు. సేవకులను పంపి దాన్ని అడవిలోకి వదిలిపెట్టించాడు. అది స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పించాడు. కాబట్టి రాజకుమారుడు చేసిన పని చాలా మంచిది. ఎలుక తాబేలును ఎందుకు కోపించి ఉండవచ్చు? కాకి, ఎలుక, జింకలాగా తాబేలు వేగంగా పోలేదు, చాలా నెమ్మదిగా పోతుంది. ఏదైనా ఆపద వస్తే అవి వేగంగా పారిపోయి తప్పించుకోగలవు. కానీ తాబేలు అలా తప్పించుకోలేదు. అప్పటికే వలలో చిక్కుకున్న జింకను రక్షించి తీసుకొని వస్తున్న తమకు ఎదురుపడ్డ తాబేలును చూసి ఎలుక కోప్పడి ఉండవచ్చు. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఎలాగో చెప్పండి. ఒకసారి తాబేలు వేటగానికి చిక్కింది. వేటగాడు దాన్ని వింటికి కట్టుకున్నాడు. ఎలుక చెప్పిన ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంది. ఆ జింక మీద కాకి వాలి ముక్కుతో పొడుస్తున్నట్లుగా నటించింది. జింకను భుజానికి ఎత్తుకుందామని వేటగాడు తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్లను కొరికింది. వెంటనే తాబేలు మడుగులోకి జారిపోయింది. ఎలుక కన్నంలోకి దూరింది. కాకి కావుకావుమంటూ ఎగిరింది. జింక పారిపోయింది. కాబట్టి ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అనేది అర్థం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.